నేటి దినాలలో సొంత పనుల మీద ఉన్నంత ఆసక్తి దైవిక పనుల మీద ఉండడం లేదు. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. నిన్న వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది. అసలు మొన్నటి చూస్తే విపరీతమైన ఎండ. ఒక కుటుంబం వారే శామినాల విషయములో, భోజనాల విషయములో, ప్రజలను సమీకరించే విషయములో ఒకే కుటుంబం వారే అన్ని కష్టపడినారు. ఆయన కోటీశ్వరుడు. ఆయన ఆటో వంకలో దిగబడిపోయిందని ఆ నుండి బల్లలు ఎత్తుకొని పోతున్నాడు. ఏం ప్రసాద్ అంటే ఆటో బరువు అయిందన్నా అని ఆయనే స్వతహాగా మోసుకొని పోతా ఉన్నాడు. కనుక చాలామంది అరుదన్నమాట ఈ దినాలలో. నిన్న ఒక ఇద్దరికి బాప్తీసం కూడా ఇచ్చాం. ఒక గొప్ప సంతోషం. ఎందుకంటే ఒక మనిషి మారు మనసు పొందుట వలన పరలోకములో సంతోషము కలుగును అన్నాడు. ఈరోజు మరి మట్టల ఆదివారం రామాజీ ఇసాకు కూడా లేఖనాలు చక్కగా చదివాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనములో రారాజు యెరూషలేములో జయవీరుడుగా ప్రవేశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనము నుండి ప్రారంభం. యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనుక ప్రధాన యాజకులను లాజరును కూడా ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండగకు బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల ఆసీనుడై వచ్చుచున్నాడని రాయబడిన ప్రకారము యేసు చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. జయవీరుడుగా ఆయన యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడే తన ప్రజలను, తాను నమ్మిన పిల్లలను ధైర్యపరుస్తూ ఒక మాట అన్నాడు. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన జయవీరుడుగా యెరూషలేములో ప్రవేశించుచున్నప్పుడు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని ఆయనను ఎదుర్కొని పోయి, హోసన్నా, జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక అని వారు ఖర్జూరపు మట్టలు చేతబట్టుకున్నారు.
ఖర్జూరపు మట్టలు ఈత చెట్లకు జాతి కలిగినది. పామ్ ట్రీ అంటారు. ఈ ఖర్జూరపు చెట్లు బైబిల్లో ఒకటి సంతోషానికి, ఆనందానికి సూచన. లేవియకాండం 23వ అధ్యాయం 40 వచనం. లేవియకాండం 23వ అధ్యాయము మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు సంతోషించవలెను. ఈత చెట్లు, దబ్బ చెట్లు, నీళ్ళ ఎదుట ఎదుగుతున్న చెట్లు యెహోవా సన్నిధిలో పట్టుకొని మీరు సంతోషించాలి. ఎందుకు? దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి. కనుక ఖర్జూరపు చెట్టు విజయానికి సూచన. ఆయన విజేయుడుగా, మరణము జయించిన విజేయుడుగా ఆయన యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మరణ దాస్యము చేత, మరణ భయము చేత లోబడిన వారిని విడిపించుటకై ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు. మనకు బదులుగా ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. మనకు బదులుగా దున్నువారు నా వీపును దున్నిరి అనే మాట మనం చూస్తాం. మనకు బదులుగా మనలను విమోచించుటకై, మనలను విడిపించుటకై పాపదాస్యము నుండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం అదే కదా. మనలను ప్రేమించుచు ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని 7వ వచనం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. 6వ వచనమే, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, మరణదాస్యము నుండి ఆయన విడిపించుటకై రక్త మాంసములలో కూడా ఆయన పాలివాడు. సాతాను అధికారము నుండి, లోక పద్ధతుల నుండి, అంధకార సంబంధమైన దురాత్మల నుండి ఆయన మనలను విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడై, ఆయన విజేయుడుగా. అందుకే పౌలు గారు అన్నారు 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలలో, మా ద్వారా ప్రతి స్థలమందు క్రీస్తును గూర్చిన
జ్ఞానమును కనపరుచు నిమిత్తము ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. నువ్వేదో ఈతాకు మట్ట పట్టుకొని తిరగడానికి కాదు మఠలాదివారం అంటే. చూసారా, భస్మ బుధవారం అదేదో కాల్చి బూడిద రాసుకోవడానికి కాదు. అవన్నీ నెరవేర్చాడు. ఆయన రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనే ధైర్యం నీకుందా? అది ఆచారాలు కాదు కావాల్సిందేది. నా రక్షకుడు వస్తాడు, నేను ఆయన కొరకు ఎదుర్కొంటాను. దానికి నువ్వు సిద్ధపడాలి. ఈ మతము రొటీను భక్తి. చూసారా, క్రిస్మస్ వచ్చినప్పుడు రక్షకుడు ఉదయించినాడట, ఇంకా అనుమానంలోనే. ఇప్పుడు ఏ పాపమెరుగని ఓ పావ అసలు మమ్మ ఈ 40 దినాలు అయినంతవరకు అసలు మా ఇంటికి నీచే పట్టకరాము ఉన్నాయా? ఈస్టర్కు ఈడు లేచిండాడు సగం సీసాతో. ఇంకా రేపు పోతున్నాడు దాటికి, అడవిలోకి పోతున్నాడు. ఆ చెట్ల కింద అసలు ఆ కాలములో ఎంత దైవ భయము, ఎంతో భక్తితో ఆయన గెస్సెమనే తోటలో ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే గొప్ప చెమట, గొప్ప రక్త బిందువు వలె వనవాసము, వనభోజనం. ఉపవాసన్నం ఏమన్నా తీసుకుంటావా నువ్వు? వ్యాపారస్తులకు పండగ. చూసారా, జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితము. ఆయన నా కొరకు చనిపోయి లేచాడు. నేను ఆయనను ఎదుర్కొనే ధైర్యం నాకుందా? యోబు అన్నాడు, ఆయన వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొనే విశ్వాసం నాకుంది అన్నాడు. నేను ఆయనతో చేరుదును. మా ద్వారా ప్రతి స్థలమందు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 57వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. విజయ వీరుడు ఆయన విజయమిచ్చుటకు వెళుతూ ఉంటే ఆ యెరూషలేము ప్రజలు ఖర్జూరపు మట్టలతో ఆయన ఎదుర్కొని, దావీదు కుమారుడా నీకు జయము అన్న నోటితోనే శుక్రవారం ఏమంటున్నారు? వీనిని సిలువ వేయుము, ఇప్పుడు మాకు అక్కర్లేదు, మాకు బందిపోటైన దొంగ అవసరం. లోకపు తీరే ఇంత. జాగ్రత్త నీ ఆధ్యాత్మిక జీవితంలో. కానీ ఇక్కడ ఒక చక్కని సందేశం మనకు దొరుకుతుంది లాజరు మీద. లాజరు మృతులలో నుండి లేచినాక అతని బట్టి అనేకులు తమ వారిని విడిచి యేసుక్రీస్తునందు విశ్వాసముంచి
ఇది కావాలి మనకు. నీ మార్పు ద్వారా, నీ జీవన విధానము ద్వారా, నీ సాక్ష్యము ద్వారా కొందరైనా ప్రభులేకి రావాలి. ఈరోజు మఠలాదివారం వర్ణించుకోవడం కాదు, లాజరు మార్పును బట్టి, లాజరు సజీవుడుగా లేచాడు, అతని సాక్ష్యమును బట్టి అనేకులు తమ వారిని విడిచి యేసుక్రీస్తునందు శ్వాసం అయినయ్యను బట్టి 2 పట్టణ ప్రజలు దేవుని తట్టు తిరిగారు. అపోస్తల కార్యాలు 9:35. లుద్దాలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతన్ని చూసి 9:35 అతన్ని చూసి ప్రభు తట్టు తిరిగిరి. 2 పట్టణ ప్రజలు ప్రభు తట్టు తిరిగారు. యోనా ప్రకటన విని ఎన్ని లక్షల మంది మారుమనసు పొందారు? 3 లక్షల, 4 లక్షల, 5 లక్షల. యోనా ప్రకటన విని 3 దినాలు కఠినమైన ఉపవాసముతో ఉన్నారు. రాజు సహితము రాజవస్త్రాలు తీసేశారు, గోనె పట్ట కట్టుకున్నాడు. ప్రజలు తమ దుర్మార్గ క్రియలను వదిలిపెట్టారు. పశువులతో సహా మంచినీళ్ళు కానీ గడ్డి కానీ ముట్టలేదని. 120,000 కలిగిన నినేవే పట్టణము ఇక 40 దినాలలో ఈ పట్టణం నాశనం అవుతుందని యోనా ప్రకటన విని 120,000 కలిగిన పట్టణము దేవుని తట్టు తిరిగి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనల ద్వారా 4 మారు మనసు పొందారా? 4 అది ఆచారం అండి. అవి ఆచార పద్ధతులు. దేవుడే అన్నాడు, అరే దేవదానము నాకే స్థానం లేదు, నీకెందుకు ఇస్తారా? ప్రకటన గ్రంథం 3:20 అదే కదా. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, తలుపు లోపల ఎవరున్నారు? సంఘం ఉంది. తలుపు వెలుపల ఎవరున్నారు? రక్షకుడు ఉన్నాడు. చూసారా? రక్షకుడు లేకనే వారి కార్యక్రమాలు జరుగుతాయి. రొటీన్ భక్తి అది. యదా రాజా తదా ప్రజ అని. ఒక్కడన్నా మార్పు, ఒక్కరన్నా మారు మనసు, ఒక్కరన్నా దేవుని వైపు తిరిగి, ఒక్కరన్నా దానియేలు వలె యవనస్తులు దేవుని కొరకు ఉపయోగపడే అర్హమైన పాత్రగా ఉన్నారా? చాలామంది లోకము ఎలాగుందంటే, గొప్ప విందుకు పిలిచినప్పుడు ఏమేమి సాకులు చెప్పారు వాళ్ళు? పెళ్ళి ముందే చేసుకుంటారా, తర్వాత చేసుకుంటారా? వాళ్ళ మనసులు వీళ్ళ మనసులు నచ్చి, వాళ్ళ కుటుంబ పద్ధతులు ఈ కుటుంబం పడుతుంది నచ్చినాక కదా పెళ్ళి చేసుకుంటేది. వాడేమంటున్నాడు, నేను ఇప్పుడే పెళ్ళి చేసుకున్నాను, కుటుంబ జీవితంలో ఉండిపోవాలా అని వెళ్ళిపోయాడు. ప్రేమ విందును పోగొట్టుకున్నాడు. దొరసాం లాంటి రైతులను పిలిచారు. వాడేమంటున్నాడు, నేను ఇప్పుడే ఎద్దులు కొన్నాను, అవి దున్నుతాయో
నేటి మంది చాలామంది సహవాస కూడికలకు రావడానికి రాత్రుల పూట అసలే జ్ఞాపకం పెట్టేశారు. దేవుడు వాడుకొని అర్హమైన పాత్రలుగా యవనస్తులు ఉండాలి. ఎందుకు రాలేదు అని అడుగు, అన్ని కారణాలు చూపుతారు. అన్ని కారణాలకు నేను ఎప్పుడు జవాబు చెప్పగలను? నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగులాలంటే ప్రతి కూడికకు రావాలి. దేవుడు వాడుకొని అర్హమైన పాత్రగా ఉండాలి అంటే ప్రతి విషయములో దేవుని నీడ కింద ఉండాలి. గుర్తుపెట్టుకో. ఏదో ఆదివారం వచ్చాను పోయాను తర్వాత మళ్ళీ ఆదివారం చూసుకుంటానంటే అది నిజమైన భక్తి కాదు. ఆది అపోస్తలులు అలా కాదు. వీరు ప్రతిదినము ఎడతెగక దినదినము అనే మాట మనం చూస్తాం. సరే, సంపాదన ఎప్పుడూ ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు కదా మార్తతో, పనులు ఎప్పుడూ ఉంటాయి, పనులు లేని కాలం అంటూ లేదు. కానీ నేనుండేది కొద్ది కాలమే, అందుకని మరియా ఉత్తమమైనది. ఇంకా యవ్వన పిల్లలు ప్రతి కూడికకు రావాలి. ఏమంటున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. రోమాపత్రిక 8:36లో మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుతుంది. కనుక యెరూషలేమునకు ఆయన ఎలాగా ప్రవేశిస్తున్నాడంటే ఒక జయవీరుడుగా, ఒక జయించే నాయకుడుగా. రెండవ మాట, ఖర్జూర వృక్షము సౌందర్యము గలది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఖర్జూర వృక్షము, ఖర్జూర చెట్టు ఎలాంటిదంట? సౌందర్యము గలది. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం. ఖర్జూర చెట్లు పట్టణములో నుండి ఆ జనముతో నివసించేది. ఖర్జూర చెట్ల పట్టణములో నుండి. యెరికోను గురించి ఏమన్నాడు? ఊరు రమ్యమైనదే, కానీ నీళ్ళు చేదైనవి అన్నమాట మనం చూస్తాం. మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి పరమగీతం 5వ అధ్యాయము 10వ వచనం. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విషయమేమి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, కృష్ణవర్ణం వలె.
గువ్వ వలె కనబడుచున్నవి. పాలతో కడగబడి ఉన్నట్లున్నవి. చక్కగా దాచిన రత్నం వలె ఉన్నవి. అతని చెక్కిల్లో పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్న భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి. 16వ వచనం, అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. నా ప్రియుడు ధవలవర్ణుడు, పరిశుద్ధుడు. ధవలమనగా తెలుపు. ఆయన పరిశుద్ధుడు, పాపం ఎరగనివాడు. ఆయనే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించండి. రత్నవర్ణుడు, 10,000 మందిలో అతని గుర్తింపవచ్చును. దావీదును గురించి ఆనాటి మహిళలు ఏమని పొగిడారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. మన ప్రభు ఆయన స్తుతిపాత్రుడు. ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి. దేవుడు చేసిన వాటన్నిటిలో నువ్వెప్పుడూ ఆయన్ను మరవకూడదు. 1వ అధ్యాయము పరమగీతంలోనే 15వ వచనం. 1వ అధ్యాయము 15వ వచనం. పరమగీతం 1:15. నా ప్రియులారా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. నా ప్రియుడు, నా ప్రియుడా, నీవు సుందరుడవు, అతి మనోహరుడవు. ప్రభును గురించి సుందరుడైన ప్రభు, మనోహరుడైన ప్రభు, ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు. ఖర్జూర వృక్షము చిన్నగా పెరుగుతుందంట, దానికి వంక టిక్కర్లు ఉండవంట, చక్కగా పెరుగుతుందంట. విశ్వాసీ జీవితంలో కూడా వంకర బతుకులు ఉండకూడదు, వంకర ఆలోచనలు ఉండకూడదు. స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండాలి. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండాలి. పరమగీతం 7వ అధ్యాయము 7వ వచనం. 7వ అధ్యాయము 7వ వచనం. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ కుచములు గెలల వలె ఉన్నవి. తాళ వృక్షము కెక్కుదుననుకొంటివి, దాని శాఖలను పట్టుకొందుననుకొంటివి. నీవు తాళ వృక్షము వలె తిన్నని దానవు. విశ్వాసి జీవితములో ఎక్కడే కానీ లోపాలు లేకుండా జీవించాలి. గమాలేలు
ప్రభు యొద్ద దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గమాలీలను గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడు రాజయ్య? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఏమని సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ లోపము లేదు అని. యోహాను సువార్త 1వ అధ్యాయం. నలభై 47వ వచనం నతానేలును గురించి. యేసు నతానేలు తన యొద్దకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఇతని యందు కపటి బుద్ధి, కపట ప్రేమ, కపట మార్గము. సామెతల గ్రంథంలో కపిటిగాడు సమస్యలు సృష్టిస్తాడంట. కానీ నతానేలును గురించి ఏమంటున్నాడంటే, ఇతని యందు ఏమంటున్నాడు? చదువు. ఇతని యందు యోహాను సువార్త 1వ అధ్యాయం చదివి తన యొద్దకు వచ్చుట చూసి, ఇశ్రాయేలీయుడు, ఏ కపటము లేదు. విశ్వాసి జీవితములో లోపల ఒకటి, బయట ఒకటి. అలా ఉండకూడదు. విశ్వాసి లోపలైనా బయటైనా మీ మాట అవునంటే అవును, కాదు అంటే కాదన్నట్టుగా ఉండాలి. అందుకే పౌలు గారు సంఘాన్ని గురించి, కొరింథీయులను గురించి కన్నీళ్లు పెట్టుకున్నాడంట. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసి కొంచెం శరీరమునకు ఆత్మలకు కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకున్నాము. చదవాలి. మమ్మల్ని మీ హృదయంలో చేర్చుకుని క్రీస్తు సరళతల నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. మొదటి కొరింథీ పత్రిక అవ్వ మోసము చేసినట్లు క్రీస్తు సరళతల నుండి మీరెక్కడా వెళ్ళిపోతారో అని భయపడుచున్నాను అంటాడు. పేపర్లు కొంచెం అడ్డంగా ఉంటాయి. ఆ 11వ అధ్యాయం 2వ వచనం. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకను ఒకే పురుషునికి అనగా
క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రదానము చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని క్రీస్తు యొక్క సరళత నుండి ఎక్కడ మిమ్మల్ని గలిబిలి చేస్తుందో, మీకున్న ఆసక్తిని ఎలాగైనా తొలగిస్తుందేమో, ఏదొక కారణం. చూసారా, నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు పట్ల ఉన్న నీ సరళతను నువ్వు కోల్పోకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు కదా, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. ఖర్జూరపు చెట్లు నీతికి సాదృశ్యము, నీతికి గుర్తు. ఈ రాజు నీతిపరుడై నీ వద్దకు వచ్చుచున్నాడు. ఖర్జూర వృక్షము దేవుని చేత ఆశీర్వదించబడినది. విశ్వాసీ జీవితములో చూడండి, యెషయా గ్రంథం లేదంటే జకర్యా గ్రంథం 9:9 ఖర్జూర వృక్షము నీతికి గుర్తు. ఆ సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు దీనుడై గాడిదను గాడిద పిల్లను, నీతిపరుడైన రాజు. విశ్వాసీ జీవితములో నీతిమత్వం కలిగి ఉండాలి, నీతిని కాపాడుకోవాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 3వ వచనం. ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకును పూదండను ఆనంద తైలమును స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు నన్ను పంపి ఉన్నాడు. నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు పేరు పెట్టబడును. నీతి అను మస్తకి వృక్షములు. కనుక విశ్వాసి జీవితముతో ఆయన మనలను నీతిమంతులుగా చేశాడు. అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా చేశాడు. గనుక విశ్వాసి జీవితములో నీతిమత్వం కలిగి ఉండాలి. ఖర్జూరపు చెట్లను దేవుడు ఆశీర్వదించాడు. 92వ కీర్తన 12వ వచనం, వారు మన దేవుని ఆవరణములలో నాటబడిన వారై అనే మాట మనం చూస్తాం. 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద
వారి ఎదుగుదురు యెహోవా మందిరములో నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు. ఏముంది విధానం అన్నంగా అయిపోయింది నా జీవితం. ఊరు బొమ్మంటుంది, వల్లకాడు రమ్మంటుంది, అయిపోయింది ఇంకా అనేది కాదు క్రైస్తవ జీవితం. హన్నాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. 84 సంవత్సరాల వృద్ధురాలు దేవాలయములో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు గడుపుచు దేవాలయములో ఉంది. 84 సంవత్సరాల వృద్ధురాలు ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెట్టుచున్న వారితో ప్రభుని గురించి మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఆశ్చర్యం కదా, ఒకరి బలవంతంతో కాదు, చక్కగా సంపాదించుకుంటున్నాం. నలుగురు పోషించే శక్తి దేవుడు సామర్థ్యం ఇచ్చాడు. కానీ అందులో దేవునికి భాగమేది? అది ప్రశ్న. నీ సమయంలో దేవునికి భాగం ఉందా? నీ సంపాదనలో దేవునికి భాగం ఉందా? నీ దినాలలో దేవునికి భాగం ఉందా? అది ప్రార్థనలో కానీ, పాటల్లో కానీ, పరిచర్యలో కానీ, ప్రసంగించుటలో కానీ, ఇతరులను తోడుకొని వచ్చుటలో కూడా అది కూడా దేవుని సేవే. ఒక్క టేబుల్ కాడ నిలబడి ప్రసంగిస్తే అది కాదు ప్రసంగం. నలుగురిని దేవుని సన్నిధికి, ఇప్పుడు సుందరమ్మ ఉంది, బట్టలు కొనుక్కుండేకి ఒకదాని వెళ్తావా, 2-3 పట్టుకొని పోతావా? సుందరమ్మ ఒకదానివే పోతావా? ఇద్దరినైనా తోడు తీసుకుని పోతావు కదా. కొత్త సరుకు వచ్చిందంటే ఆయన ఫోన్ చేశాడు, డబ్బు నీదే, కట్టుకుండేది నీదే, కానీ మీది ఎట్లుంటుంది అక్క, నువ్వు ఎర్రగా ఉండవు కనుక ఇది బాగా సరిపోతుంది అక్క. చూసారా, లోక సంబంధమైన వాటికైతే జతలుగా వెళ్తారు. మరి దైవిక కార్యక్రమాలకు ఒకరినొకరు తోడుకొని వచ్చినది, ఒకరినొకరు పిలుచుకొని వచ్చినది. యవనస్తుడా, నువ్వు ఎందుకు రావడం లేదు? ఈ మధ్య రాత్రుల కూడికలకు అసలే రావడం లేదు, ఏమిది? సరే, ఇది సంఘం, మతము కాదు. మతం పట్టించుకోదు. ఎవడొచ్చే పోతే నాకెందుకు, ఓడిపోతే నాకెందుకు, కానుకలు వచ్చే చాలు అంటుంది మతం. పని కట్టుకొని కుటుంబాలకు కూడా ప్రార్థన పోడు, పిలిస్తే వస్తాడు. అది కూడా ఇదిగో నేను కారులో వచ్చేది, నువ్వు ఇచ్చే 500కి ఏం పనికి వచ్చేది? అట్లయితే ఆడు ఉంటాడు చూడు ఒకడు, అని పిలుచుకోపో, నేను రాలేను పో. చూసారా, వాడు చెప్పేది కూడా అదే, నేను చేసేదే సంపాదన కొరకు అంటాడు. దేవుని సంఘము పట్ల నీ ఆసక్తి ఏమి ఒకసారి ఆలోచన చేసుకో. ఒకరి మీద నెపము చెప్పి కాలం గడపకూడదు విశ్వాసి. ఆది సంఘం అలా లేదు. సంఘమంతా ప్రయాసపడుతుంది, సంఘమంతా ప్రార్థిస్తూ ఉంది, సంఘమంతా ప్రతి కుడికకు ఎక్కడ పెట్టినా మనం తీర్పు స్థానానికి వచ్చేసాం. అది ఆ స్థానం ఎప్పుడూ ఉండకూడదు.
ప్రకటించడానికి వెళ్ళాలా. నేను తాడిపత్రులు ఎంతమంది పాస్టర్లు లేరు అన్నా, ఇట్లా మేము మీటింగ్ పెట్టుకున్నాం, నువ్వేరా లేరా, ఎంతమంది లేరు? నాకంటే మహామహులు ఉండరు. కన్నురాయ్య సమయము అసమయము చిన్న పిలుపైన అది పోగొట్టుకోకూడదు. నీ ఆధ్యాత్మిక జీవితంలో మరణం సహజం, ఎప్పుడైనా రావచ్చు. వచ్చాది కదా అని ఎదురు చూడకూడదు. మరణం వచ్చేంత వరకు నువ్వు కష్టపడుతూ ప్రయాసపడుతూనే ఉండాలా. సుఖభోగం అనేది లేదు క్రైస్తవ్యంలో. నా సంఘ వృద్ధి కొరకు నీకు పేరు వస్తుంది. బైబిల్లో ఏమని రాయబడింది? ఎవని చేతనైనను ఒకని చేత ఇల్లు కట్టబడును అంటుంది బైబిల్లో. బ్రదర్ బక్సింగ్ గారు అంటారు, బ్రదర్ కట్టుపల్లి యోహాన్ అంటారు. ఇంకా యేసు ప్రభువ నా సంఘ వృద్ధి కొరకు నేను ప్రయాసపడినట్లుగా నీ కృపను అనుగ్రహించు. 102వ కీర్తన లేదా సామెతలు 10:27. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుతూ ఇంకనూ సారము కలిగి పచ్చగా ఉందురు అంట. నీతిమంతులైన పిల్లలు వృద్ధాప్యములో కూడా వారు ప్రభు కొరకు జీవిస్తారు. వారు ప్రభు కొరకు ప్రయాసపడతారు. 7వ మాట, అది దీర్ఘకాలము నివసించును నీతిమంతులు. 92వ కీర్తనలోనే 12వ వచనము, వారు ముసలితనమందు సారము కలిగి, 13వ వచనం, సారము కలిగి పచ్చగా ఉందురు. మన దేవుని ఆవరణములలో వారు వర్ధిల్లుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకను చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా ఉంటారు. మోషేను గురించి ఏం చదువుతాము? నిర్గమాకాండ 34వ అధ్యాయం 7వ వచనం. 34వ అధ్యాయము 7వ వచనం. నిర్గమాకాండం ద్వితీయోపదేశకాండం 34:7. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఈడుగలవాడు. అతనికి దృష్టిమాంద్యము లేదు. అతని సత్తువ తగ్గలేదు. అతని సత్తువ కూడా తగ్గలేదు అంట. కాలేబు కూడా ఏమన్నాడు? ఈ కొండ ప్రదేశము నాకిమ్ము. మోషే పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు. కొండ ఎక్కుటకు దిగుటకు 40 సంవత్సరాలప్పుడు ఎంత బలమో ఇప్పుడు నాకంతే బలం. పద్నాలుగవ అధ్యాయం యెహోషువ గ్రంథం
మరి నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వెక్కడున్నావో చూసుకో. పదకొండవ వచనం, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో, నేటి వరకు నాకంత బలం, యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుటకు కానీ నాకెప్పటికీ బలమున్నది. నాకు బలముంది. మనకు ఏందబ్బా టైం అయిపోయింది, ఏమనుకోలే, ఆడేమో 12కి అన్నాడు, 12:10 అయింది. ఇది మన ఆలోచనలన్నీ. అప్పుడు ఎంత బలమో ఇప్పుడు నాకంతే బలం. నీ ఆత్మీయ జీవితంలో ప్రారంభములో ఉన్నంత ఆసక్తి ఇప్పుడు ఉన్నదా? అదొక్కటి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు సరి చేసుకుంటావు. అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు ఉండడం లేదు. అప్పుడు 10 అంటే ఎంతకు వచ్చేవాళ్ళు దొరసామి? 11కా? అంటున్నాడు మా బావ. 9:45కే వచ్చేటోళ్ళు. కానీ మాకు కూడా పెళ్ళి కానీ చూపించమ్మా తతాంగం ఏమిటో అనేవాళ్ళు. సతికిల పడిపోయినారు. 7 అంటే 6:45కి వచ్చి కూర్చుండేవాళ్ళు. ఇప్పుడు 7 అంటే 7:30 అయినా రావడంలే. సంసోన్ అన్నాడు, నేను ఎప్పటి వలె విరాజిమ్ముదును అన్నాడు. ఉందే బలము? ఉందా? యెహోవా అతన్ని ఎడబాస. ఎందుకు? అపవిత్రమైన ఆలోచనలకు ఎప్పుడైతే చోటు ఇస్తావో నీలో పరిశుద్ధాత్ముడు నివసించడు. యెహోవా అతన్ని ఎడబాసెను అనే మాట మనం చూస్తాం. చాలామంది సంసోను ఆలోచన కలిగి ఉండరు. ఎప్పటి వలె అని అంటున్నారు, ఎప్పటి వలె విరాజిమ్ముదును అంటున్నారు. అర్ధగంట చెప్పేలకల్లా ఆయాసం వస్తుంది. 3 సార్లు నీళ్లు తాగుతున్నాను ప్రసంగం చెప్పడానికి. ఎందుకు? ఉపయోగపడితే కదా. నువ్వు ఎట్లయినా చెప్పు, లేచేదైతే లేదు. ఇట్లాగే నా కాలం గడిపిపోని, నేనైతే లేగను. అది నీ ఇష్టము. నన్ను దేవుడు లెక్క అడుగుతాడు, నిన్ను దేవుడు లెక్క అడుగుతాడు. ప్రతి వానికి వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది అన్నాడు ప్రకటన గ్రంథం. ఆయన ఇచ్చేది నేను కాదు, ప్రశంసించేది ఆయన, నేను కాదు. బహుమతులు ఇచ్చేది ఆయన, నేను కాదు. ఆయన కొరకు ప్రయాసపడాలి విశ్వాసి, గుర్తుపెట్టుకో. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున. ప్రభు కొరకు ఏ క్రియ చేశావో, ఏ మంచి క్రియలు చేశావో, ఏ నీతి క్రియలు చేశావో వాని క్రియల చొప్పున ప్రతివానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన ఇచ్చేది. పరిశుద్ధులందరి ఎదుట ప్రశంసించేది ఆయన. మరి ఎలాగ ఖర్చు పెట్టు? ప్రార్థన చేసుకో.
ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో కొందరు, ప్రైవేటు సంస్థల్లో కొందరు, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. సహోదరుడు బిషప్ డ్యూటీలో ఉన్నాడు, దీవించండి, క్షేమంగా నడిపించండి. రమణ కుమారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. రూపమ్మకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. నరసింహ తల్లి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఇసాకు జేజీ కొరకై ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి. నందిపాడు ఆలిసమ్మను, చెల్లెలు సుందరమ్మను కూడా దీవించండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఎండలు అధికంగా ఉన్నాయి. ఈ కాలం విద్యార్థులకు పరీక్షల కాలం. పరీక్షలు రాస్తున్న కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని, యవనరాలును మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం. ప్రతి సబ్జెక్ట్లో మంచి ఫలితాలతో పాస్ అవుటకు సహాయమును మీరు దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు యేసు ప్రభు దయ వలన మా పిల్లలు పాస్ అయిన స్తుతించినట్లుగా నరసింహ కుమారుడు, మేడం యొక్క అన్న కుమార్తె, సతీష్ సార్ కుమార్తె, జల్లా ప్రసాద్ కుమార్తె, యేసు ప్రభువా, ఈటే దాస్ కుమారుడు, అనేకమైన పిల్లలు ప్రార్థనా సహాయం కోరిన ప్రతి పిల్లలను ఆశీర్వదించండి. దేవరత్నం కుమార్తె అయ్యా మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. పిల్లలు మీ దయందును, మనుషుల దయందును, వయసులో, జ్ఞానములో, విద్యలో ఎదుగుటకు మీ కృపను అనుగ్రహించండి. మేడం కుటుంబాన్ని దీవించండి, భర్తను దీవించండి, లేనిని దీవించండి, నూతన ఇంటి పనులను దీవించండి. బీసీ సాకు నూతన ఇంటి పనులను కూడా మీరు దీవించమని యేసు ప్రభువా మీకు స్తోత్రములు. ఈ వారములో జరగబోయే కూడికలను మీరు ఆశీర్వదించండి నైనా. బుధవారం బైబిల్ స్టడీ, మరి గురువారం ఉపవాస కూడిక, శుక్రవారం 7 మాటలు, అలాగే శనివారం విజ్ఞాపన కూడిక, ఆదివారం ఆరాధన. ప్రతి కూడికలో అనేకులు వచ్చి సంతోషించినట్లుగా మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు తీర్చండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణమును దయచేయండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. యుద్ధ మేఘాలు తరుణంలో మేమున్నాం. అయ్యా మీ రెక్కల కింద ఉంచుకొని కాపాడు. ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతాం. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న మార్తమ్మ గారికి, యవనస్తుల కిరణ్ జ్యోతికి బాప్తిసం ఇచ్చాను. నైనా వారు ఆధ్యాత్మికంగా బలపడి నీ కొరకు ఎదుగుటకు మీ కృపను దయచేయండి. అందులో ఖర్చు పెట్టుకున్న కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతాం. అయ్యా మీకు స్తోత్రములు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించి మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, సమయాలలో సహాయపడుతున్న ప్రతి వారిని కూడా దీవించండి. సంఘంలోని పిల్లలు, యవనస్తులు ఉన్నారు, ఉన్నతమైన చదువులు చదివారు. వారి ఉద్యోగ వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. స్వరూపక్క పెద్ద కుమారుడు, భార్యను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, గర్భములు ఎదుగుతున్న పిండాకృతిని దీవించండి. మంచి పోషకాలు దయచేయండి. కానుక విషయంలో మీ కృపను దయచేయండి. అలాగే కమలమ్మ, ఆమె భర్తను కూడా దీవించండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు, మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. భర్తల దేవకుమార్, అలాగే భార్య కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారు నిన్నటి దినమున వస్తూ ఉండగా చిన్న యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయికి తలకు గాయమైంది. ఆ గాయాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి.
తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ స్వస్థత దయచేయండి. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అన్ని విషయాలలో మహిమ పొందమని ఆశీర్వదించు హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్.